టీవీ49 న్యూస్ కి స్వాగతం. భారత స్వాతంత్ర సమరయోధుడు జై హింద్ స్ఫూర్తిదాత ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని ఆలగడ్డ అపుస్మా యూనిట్ ఆధ్వర్యంలో అపుస్మా నంద్యాల డివిజన్ అధ్యక్షులు టి అమీర్ భాషా ఆధ్వర్యంలో ఆలగడ్డ టౌన్లోని ప్రజ్ఞ హైస్కూల్లో చైర్పర్సన్ హేమలతారెడ్డి ఆధ్వర్యంలో హెచ్ఎం భాషా ప్రైమరీ ఇన్ఛార్జ్ ఈశ్వర్ మరియు అధ్యాపకులు కృష్ణయ్య మాధవి భావన రాఘవి పిఐటి రాజు మరియు విద్యార్థులు కలిసి నేతాజీ చిత్రపటానికి పూలమాలలు అర్పించి భారత్ మాతాకి జై, నేతాజీకి జై, జై భారత్ అంటూ నినాదాలతో నేతాజీకి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమీర్ భాషా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో సమరయోధుల్లో జయంతి తప్ప వర్ధంతి లేని నాయకుడు సుభాష్ చంద్రబోస్, జై హింద్ స్ఫూర్తిదాత ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి. స్వాతంత్ర పోరాటంలో సమరయోధుల్లో జయంతి తప్ప వర్ధంతి లేని నాయకుడు సుభాష్ చంద్రబోస్, జై హింద్ స్ఫూర్తిదాత ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీతో విభేదించి సాయుధ పోరాటం ద్వారా స్వతంత్రాన్ని సిద్ధించుకోవచ్చని తెలిపి ఆచరణ దిశగా విదేశాలకు వెళ్లి జపాన్ సహాయంతో జాతీయ భారతీయ సైన్యం తయారు చేసుకుని బ్రిటిష్ వారిపై సాయుధ పోరాటం చేసిన గొప్ప యోధుడు. బ్రిటిష్ వారి గుండెల్లో వణుకు పుట్టించి భారతదేశానికి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించి నాకు రక్తాన్ని దారిపోయండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్న నినాదంతో యువకుల్లో స్వాతంత్ర కాంచన రగిలించి సైనికులుగా తయారు చేసుకుని ఒక ఆర్మీగా ఆజాద్ హింద్ ఫౌజ్గా తయారు చేసుకుని భారత మాత దాస్య శృంఖలాలను విముక్తి కలిగించుటకు పోరాటం చేసిన గొప్ప దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్. వారి జీవిత చరిత్ర నేటి భావి తరాలకు ఆదర్శం. నేడు నేతాజీ 127వ జయంతిని పరాక్రమ దివాస్గా యావత్ భారత జాతి జరుపుకుంటూ స్మరించుకుంటూ దేశభక్తిలో స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు, జై హింద్ స్ఫూర్తిదాత ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని నేడు యావత్ భారత జాతి జరుపుకుంటున్న సందర్భంగా పరాక్రమ దివాస్గా జరుపుకుంటుంది మన భారతదేశం మొత్తం గుడుక. సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పాలంటే ఆయన స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ, నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్ తర్వాత వాళ్ళ కంటే ఒక అగ్రస్థానాన్ని చేసినటువంటి మహనీయుడు ఈయన. సుభాష్ చంద్రబోస్ వచ్చేసి ఆనాడు స్వాతంత్ర పోరాటం చేస్తున్న సమయంలో గాంధీజీ నాయకత్వంలో అహింసా పద్ధతిలో జరుగుతుంటే సుభాష్ చంద్రబోస్ గారు వచ్చేసి స్వాతంత్ర పోరాట అహింసా పద్ధతిలో కాకుండా సాయుధ పోరాటం ద్వారా మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధిస్తుందని చెప్పి దాని ఆచరణ దిశగా పెట్టినటువంటి గొప్ప యోధుడు సుభాష్ చంద్రబోస్. వారు వచ్చేసి 1897 సంవత్సరము జనవరి 23న ఒడిస్సాలోని కటక్లో జన్మించారు. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు ఆయన ఎందరో మన స్వాతంత్రం కలసడం జరిగింది, చర్చించడం జరిగింది. తర్వాత ఆయన 1938లో కూడా ఆయన ఈ కాంగ్రెస్ దానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈయన గాంధీ సిద్ధాంతం విభేదించి స్వాతంత్రం రావాలంటే సాయుధ పడదారి వస్తుందని నమ్మి ఆ సిద్ధాంతాన్ని ఆచరణ దిశగా ఫస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక పార్టీ స్థాపించడం జరిగింది. అయితే బ్రిటిష్ వారికి నచ్చక ఆయన జైలు పంపడం, తర్వాత గృహ నిర్బంధం కూడా జరిగింది. దాదాపు 11 సార్లు జైలు పోయిన సుభాష్ చంద్రబోస్. అయితే ఆయన అప్పుడు మనకు భారతదేశంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంటే ఆయన ఏం చేశాడు, గృహ నుంచి తప్పించుకొని మారువేషంలో ఆఫ్ఘనిస్తాన్ ద్వారా తర్వాత ఆయన జర్మనీకి వెళ్ళడం, జపాన్ పోవడం, సోవియట్ యూనియన్ రష్యా కూడా జరిగింది. అయితే ఆయన విదేశీయుల ద్వారా అక్కడ కలిసి అక్కడ నుండి భారతీయులందరినీ దగ్గర తీసుకొని వాళ్ళని ఒక సైన్యంగా తయారు చేసుకున్నాడు ఆయన. దాన్నే ఆజాద్ హింద్ ఫౌజ్ అంటారు అన్నమాట. అక్కడ ఈ మన జర్మనీలో కూడా అక్కడ ఉన్నారు కొందరు, మన భారతీయ సైన్యం కూడా అందరి దగ్గర చూడ మొత్తం తయారు చేసాం. మీరేమన్నా ఆయన ఒకమన్నాడు, మీరు రక్తాన్ని ఇవ్వండి, రక్తాన్ని ధరపోయండి, నేను స్వాతంత్రం అందిస్తానని చెప్పేసి ఆయన చెప్పినట్టు ఒక నినాదము యువకులు స్వాతంత్ర పోరాటంలో కూడా ఎంతో ఉత్సాహం నింపి వాళ్ళు అవకాశం ఉంది. అలాగే ప్రతి ఒక్కడు ఒక సైనికుడు ప్రత్యేక స్వాతంత్రం మన భరతమాత దాస శృంఖలను విముక్తి కలగాలంటే
ప్రతి ఒక్కరు ఒక సైనికుడుగా తయారు కావాలని చెప్పేసి ఆయన అందరిలో యువకులు అందరినీ కూడా సైన్యంలో చేర్చి ఒక సైన్యాన్ని, భారత జాతీయ సైన్యాన్ని తయారు చేసుకోవడానికి తయారు చేసుకొని దాని ద్వారా బ్రిటిష్ వారికి పోరాటం చేయాలని ఆయన సంకల్పం తీసుకొని విదేశీ నుండి చలో ఢిల్లీ అని పిలిపించినటువంటి ఘనత ఈ యొక్క సుభాష్ చంద్రబోస్కి దక్కింది. ఆ యొక్క పిలుపు, ఆ యొక్క సైన్యము, ఆయన చేసినటువంటి సాయుధ పోరాటం బ్రిటిష్ వారి ఒళ్ళో వణుకు పుట్టింది. అందుకోసం అప్పుడు అంటారు కూడా చాలా మంది, ఏదో రహస్య ఒప్పందం కూడా జరిగింది, ఆయన అప్పగించాలని చెప్పినారని బ్రిటిష్ వాళ్ళు, అయితే మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పినారని అటువంటి ఒక విషయం అయితే ఉంది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 1945 సంవత్సరం ఆగస్టు 18 తేదీన ఆయన టోక్యో పోవాలని చెప్పేసి తైవాన్ విమానంలో ప్రయాణం అయితే అనుకోకుండా ఆ విమానం కింద పడిపోవడం జరగడము. ఇంతవరకు ఆయన మనకైతే ఆయన చనిపోయినాడా లేదా అనేది కూడా ఎవరికీ అర్థం కాని సమస్య అన్నమాట. అంటే చనిపోయిన కానీ అది ఒక సమస్యని మిగిలిపోయింది. అందుకోసం స్వాతంత్ర పోరాటంలో, స్వాతంత్ర